అయితే ఇంకొక చర్చ కూడా జోరుగా జరుగుతుంది. ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీ అంటే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు మంచి కుయుక్తులు పన్ని దేశంలోని ఎవరైతే వాళ్ళకు రాజకీయ శక్తులున్నాయి వాటిని ఇప్పుడు అష్టదిగ్బంధనం చేస్తా ఉంది. సో, రేపు మనకి పక్కన ఇంతకుముందు ఏమనుకున్నారంటే ఫస్ట్ కర్ణాటక మీద ఫోకస్ పెడతారు. దాని తర్వాత తెలంగాణ మీద ఫోకస్ పెడతారన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క మాట ఇండికేషన్ చూస్తుంటే ఇక్కడ గూడా ఒక ఏకనాథ్ షిండేలు గావచ్చు, ఇక్కడ ఏదో రకంగా బీజేపీ ఫార్మ్ చేస్తది ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అని అంటుంది. ఇట్లాంటివి మీరెప్పుడు అంటే గతంలో అంటే బీజేపీ ఊసలేదు. సో, ఇప్పుడు జరుగుతున్న మిగతా రాష్ట్రాల పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో, జరగొచ్చేమో అని ఏమన్నా అనిపిస్తుందా? అంటే జరుగుతున్న అంటే సినారియోస్. ఇప్పుడు దేశంలో 3 రాష్ట్రాలే ఉన్నాయి కాంగ్రెస్‌కు. అందులో ఉత్తర భారతదేశంలో ఉన్న ఆ రాష్ట్రం గురించి మనం చూస్తున్నాం. ఏమవుతున్నది. హ్మ్. సాంకేతిక కారణాలు, న్యాయపరమైన విషయాలలో ఉండే లొసుగులు ఏది కాన్స్టిట్యూషను, లా ఇవన్నీ హ్మ్. ఉన్నాయి కదా! హ్మ్. లొసుగులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇంతకుముందు అంత పెద్ద ఎత్తున చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. దీన్ని అధిగమించడానికి చేసే కార్యక్రమాలు అది శాశ్వత ప్రాతిపదికన చేయడం ఒకటి. సరే వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఇది మంచిది కాదనేది జనంలోకి రావాలి. జనంలోకి వస్తున్నది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. కానీ ఒక 6 సీట్లు గనుక బీజేపీకి దాటితే, ఇక్కడ చూస్తే కూడా స్వామికార్యం స్వకార్యం అన్నట్టుగా కొన్ని వీళ్ళేవైతే 12-14 సీట్లని అంటున్నారు. కొన్ని చోట్ల ఆ వీక్ క్యాండిడేట్‌లను, డమ్మీ క్యాండిడేట్‌లను పెడుతున్న వైనం చూస్తుంటే అక్కడ అంటే మా బడే బాయ్ అన్నట్టుగా కొంత మేలు చేసి అంటే ఇక్కడ ఒక కేసు వాళ్ళకి కూడా ఊపిరి సలపకుండా చేస్తదేమో. ఒక చేతు జుట్టు ఉంది కాబట్టి. సో, ఇక్కడ మన మనది మనము కాపాడుకోవాలి. ఐదర్ అది ఈడైనా సరే, రేపు ఆడైనా సరే నేనే ఉండాలన్న ఒక నేపథ్యంలో ఇప్పుడున్న పార్లమెంట్ సీట్లలో కూడా అది కనిపిస్తుంది అనుకోవచ్చా? కొన్ని జనరల్ చర్చ జరుగుతుంది. మనకు చూసుకుంటే ఒక మెదక్ కావచ్చు, లేకపోతే ఈడ భువనగిరి కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న మల్కాజ్గిరి కావచ్చు, కొన్ని సీట్లు అపియరెన్స్ సికింద్రాబాద్ కావచ్చు. ఎందుకంటే ప్రతి సభలో చెప్తున్నారు. మాకు కార్యకర్తలే మేమీడ కూర్చున్నాం, ఇయాల సీట్‌లో కూర్చున్నాం, ఈ పదవులు అనుభవిస్తున్నాం అంటే జెండా మోసిన మా కార్యకర్తలే. మా కార్యకర్తలే మాకు దేవుళ్ళని మాట్లాడుతున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో అసలు ఆ కార్యకర్తలు కనబడతలేరా? అంటే ఇమ్మీడియేట్‌లీ పక్క పార్టీలో తెచ్చుకుంటేనే సీట్లు ఇచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది. గతం చెప్పాలి. ఎందుకు అంటారు మరి? ఒకవైపేమో కార్యకర్తలను పొగుడుతుంటారు. ఒకవైపు పనిచేసినోళ్ళకేమో పాపం మొండి చేయి చూపిస్తున్న వైనం కనపడుతుంది. మొత్తం మీద రాజకీయాలు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలకు కూడా చేరే విధంగా చూడండి. అది బెటర్ కదా! నేను మాట్లాడితే మళ్ళీ రాజకీయం అయింది. అంతేనా? మీరు హ్మ్. నాలుగో స్తంభం. సో, మీరు అబ్జర్వ్ చేసేటి ప్రజలకు చేరవేయండి. ఇప్పుడు ఎవరి ఉనికిని కాపాడుకోవడం చేసే ఎత్తుగడల్లో రాజకీయ కోణం ఉంటూ వస్తున్నది. వితిన్ ది ఫ్రేమ్‌వర్క్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎక్స్‌ప్లాయిటేషను ఇవన్నీ ఉన్నాయి. సో, హ్మ్, ఇంకా 4 రోజులు అధికారంలో రావడానికి ఎత్తుగడలు, అధికారం కాపాడుకోవడం ఎత్తుగడలు, అధికారం కొనసాగించడానికి ఎత్తుగడలు. నువ్వేమైనా పర్వాలేదు. కానీ అధికారం కావాలి అనే నేపథ్యం ఏదైతే ఉందో దట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఒకవైపేమో కులగణన జరగాలి అనేసి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ రిజిగ్నేషన్ లెటర్‌లో బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాననే పాయింట్ ఆయన పెట్టాడు రిజిగ్నేషన్ లెటర్‌లో. అవునా? హుహు. రెండోది అక్కడి నుంచి ఆయన బీఆర్ఎస్‌లోకి వచ్చేటప్పుడు కూడా సేమ్ పాయింట్ పెట్టిండు. హ్మ్. అప్పటికి ఇప్పటికి ఏం మారింది మరి? ఎ ఎవరో ఒకరు మాట్లాడిన దాని మీద ఈ వాస్తవాలు మారతాయా? ఆ! ఇంతకంటే దౌర్భాగ్యం ముచ్చటేం లేదు గదా! ఆ! కాదు. మీరు 1952 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సరే ఉమ్మడి రాష్ట్రం ఉంది. తర్వాత తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు చూడండి, విశ్లేషణ చేయండి. కేసీఆర్ గురించి నేను మొదలే చెప్పాను. ఏది హ్మ్. సామాజిక కోణం అని. మీరు చూడండి దాదాపు 8 మంది ఎమ్మెల్సీలను 5గురు రాజ్యసభలనిచ్చారు. హ్మ్. దాదాపు 48 కార్పొరేషన్‌లిచ్చారు. హ్మ్. తర్వాత టికెట్లు కూడా చాలామందికి అన్ని కులాలకు ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్‌కి కూడా మీరు చూశారు. 6 పార్లమెంట్ సీట్లు ఔట్ ఆఫ్ 12. ఆ! ఈ సామాజిక కోణాన్ని గుర్తించాలి. సామాజిక కోణం గుర్తించడానికి 2 ఒకటి జనం మెప్పు పొందడానికి, సీట్లు గెలవడానికి, మళ్ళీ జనాలకు మేము ఉన్నామని చెప్పుకోవడానికి చేసే ఆహ్, యూనో రాజకీయం తప్పనిసరి ఉంటుంది. మరి ఇవన్నీ మిగతా ప్రభుత్వాలలో ఎందుకు కాలేదు? ఇంత పెద్ద ఎత్తున సామాజిక కోణం. హ్మ్. కాంగ్రెస్ పరిపాలనలో అయిందా? నేను కూడా కాంగ్రెస్‌లో ఉన్నాను. నేను కూడా టికెట్లు ఇచ్చాను. 1972లో పీవీ గారు ఇచ్చిన టికెట్లు హైయెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.
నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఎన్ని ఇచ్చానో మీకు తెలుసు. దట్ ఈస్ ది హైయెస్ట్ ఫర్ 119లో. సరే గెలిచారు ఓడారు వేరు విషయం. సెంటిమెంట్ వస్తుంది, వేవ్ వస్తుంది, గెలుస్తారు, అందుకోసం ఇస్తాం, అంతే కదా. ఎవరు ఇండివిజువల్ కెపాసిటీ తోటి గెలిచే వాళ్ళు కాదు కదా. ఎవరైనా కానీ ఎంత పెద్ద లీడర్ అయినా మళ్ళీ పార్టీ, రీజనల్ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, పార్టీ బేస్ లేకపోతే ఇండివిజువల్గా గెలిచే పరిస్థితి లేదు కదా. ఎక్కడన్నా చెప్పండి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, స్థానిక రీజనల్ పార్టీస్ అయినా, ఆ పార్టీ బేస్ లేకపోతే అయితే ఏ వ్యక్తి కూడా స్వయంగా చాలా తక్కువ మంది ఉంటారు దేశంలో, చాలా తక్కువ మంది ఉంటారు. ఇది అర్థం చేసుకోక ఇదంతా న్యూసెన్స్ అంతే.